హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. రాజేశ్వర్ రెడ్డి గారు, ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్మెంట్స్పై ఎక్కువ ఫోకస్ చూపిస్తున్నారు. యూత్ కావచ్చు అండ్ ఎవరైనా, ఏజ్కి సంబంధం లేకుండా, ఇంకా కాలేజ్ పిల్లలు కావచ్చు. సో ఏంటంటే అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి అనేది ఎవరికి తెలియదు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా మాకోసం? అంటే ఇన్వెస్ట్మెంట్ ఎందులో అంటున్నారు మీరు? ఇన్వెస్ట్మెంట్ అని అన్నారు అంటే ఏ సెక్టర్లో అడుగుతున్నారు? ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్ అని. ఓకే. సో బేసిక్గా స్టాక్ మార్కెట్ అని వచ్చేసరికి స్పెసిఫిక్గా ఏమవుద్దంటే, ఎయిదర్ ఎవరైనా ఆల్రెడీ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, ఆర్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఏమంటారంటే స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్, అందులో ఇన్వెస్ట్ చేయకండి, డబ్బులు పోతాయి అని అంటారు. బట్ అది అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అలా అని చెప్పి కంపల్సరీ పెట్టిన వాళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి అంటే రావట్లేదు, పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవట్లేదు వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు. జస్ట్ ఏదో ఒక వీడియో చూసి ఈ స్టాక్ ఇన్ని 20 టైమ్స్ అవుతుంది, ఇది 30 టైమ్స్ అవుతుంది, ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. సో ఆ పర్టికులర్ వీడియో చేసినప్పుడు అంటే చెప్పిన వాళ్ళే తప్పు కాదు, బట్ అది అందరికీ వర్తించదు. సో రిస్క్ టాలరెన్స్ అనేది ఉంటుంది. కొందరు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు, కొందరు తక్కువ రిస్క్ తీసుకోగలుగుతారు. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ ప్రాపర్ అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఏంటవి అంటే బేసిక్ థింగ్స్. మనం ఏ విషయాల్ని తెలుసుకున్న తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక, ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, స్టాక్ మార్కెట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కాదు. ఓకే. అంటే జనరల్గా సపోజ్ ఎఫ్డీస్ ఉన్నాయి, ఆర్డీస్ ఉన్నాయి, ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే సే 12 ఇయర్స్కి ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 10 to 12 ఇయర్స్కి డబుల్ అవుతుంది. బట్ స్టాక్ మార్కెట్లో ఏమంటారు, 2 monthsలో 3 monthsలో డబుల్ అయ్యేవి ఉన్నాయి అని అంటారు. ఉండొచ్చు, అవ్వచ్చు, బట్ అన్నీ కావు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈజీ మనీ అనేది స్టాక్ మార్కెట్ కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ని ఎవరైనా లాస్ అయిన వాళ్ళని అడిగితే అది జూదం లాంటిదే అంటారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు అది చెప్తున్నారు. బట్ బేసిక్గా స్టాక్ మార్కెట్ ఏంటంటే, మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక బిజినెస్లో మనకి ఓనర్షిప్ వస్తుంది. మనం స్టాక్లో కొన్నప్పుడు ఏంటి, ఆ స్టాక్ కొన్నాము అని అంటే ఆ పర్టికులర్ స్టాక్స్ మన పేరు మీదకి వచ్చాయి అంటే ఆ బిజినెస్లో వీఆర్ వన్ ఆఫ్ ది ఓనర్షిప్, ఈక్విటీ ఓనర్షిప్. ఒక బిజినెస్, మీరు బిజినెస్ పెడితే, సపోజ్ మీరే బిజినెస్ పెట్టారు, ఎంత టైం పడుతుంది బిజినెస్ క్లిక్ అవ్వడానికి? ఇయర్స్ పడుతుంది. సో మనం బిజినెస్ పెడితే ఇయర్స్ పట్టినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన బిజినెస్ కూడా ఇయర్స్ పడుతుంది గ్రో కావడానికి. సో ఆ టైం ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాము, మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసేసి ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాం, లేదంటే ఇవాళ పెట్టి నెక్స్ట్ మంత్ తీసేస్తున్నాం. సో కొన్ని రావచ్చు, రాకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ వ్యూలో చూసుకుంటేనే మనకు అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీ కన్జంప్షన్ పెరగాలి, ఆ కంపెనీకి ప్రాఫిట్స్ రావాలి, అప్పుడు మనకు ఆ ప్రాఫిట్స్ వస్తాయి. సో ఒకటేంటంటే, షార్ట్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తా అనేది మైండ్లో పెట్టుకోకండి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసెట్ అలొకేషన్. అంటే నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, నేను 100 స్టాక్ మార్కెట్లో పెట్టడం రాంగ్. బేస్ చేసుకొని, అంటే అసెట్ అలొకేషన్ అంటారు. స్టాక్లో ఎంత ఉండాలి, గోల్డ్లో ఎంత ఉండాలి, స్టాక్స్లో మళ్ళీ ఇండియన్ స్టాక్స్ ఉన్నాయి, ఫారిన్ స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో దానికి అలొకేషన్ చేయాలి. ఆ అలొకేషన్ ఎలా చేయాలి అని అంటే, మన రిస్క్ ప్రొఫైలింగ్ ఆర్ మన గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయా, షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయా, దాన్ని బేస్ చేసుకొని అందులో కొంచెం పెట్టొద్దు. సో దాన్నే మనం అసెట్ అలొకేషన్ అంటాం. అంటే ఏ అసెట్కి ఎంత పర్సెంటేజ్ అలొకేట్ చేస్తున్నాం. ఈ మధ్య మనకి ఏమవుతుంది, ఎయిదర్ 100% స్టాక్ మార్కెట్లో పెడతారు, లేదంటే 100% రియల్ ఎస్టేట్లో పెడతారు. సో అది ఉండొద్దు, ప్రాపర్ అసెట్ అలొకేషన్ ఉండాలి. తర్వాత ఇంకొక కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఏం చేస్తారు, వాళ్ళు లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ లాజిక్ ఏంటంటే, లోన్ 10 to 12% ఇంట్రెస్ట్, స్టాక్ మార్కెట్ 15 to 20% ఇస్తుంది కదా అంటారు. ఇంట్రెస్ట్ గెయిన్ చేయొచ్చు. 10% నేను అక్కడ 10% లోన్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే 15% వచ్చింది అనుకోండి, 5% ప్రాఫిట్ కదా అంటారు. బట్ రిటర్న్స్ సర్టన్ కాదు. అంటే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ కంపల్సరీ 15 వస్తాయని గ్యారంటీ లేదు, అప్ డౌన్ అవుతాయి.
బట్ లోన్ ఈఎంఐ అయితే గ్యారంటీ, అవును. ఎవ్రీ మంత్ మనం పే చేయాల్సిందే, దానికి మార్కెట్తో సంబంధం లేదు, మనకు లాస్ వచ్చినా రాకున్నా పే చేయాల్సిందే. సో అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే చాలామంది ఉన్నారు లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అది రాంగ్. అది అంటే నెవర్ టేక్ ఏ లోన్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. లోన్ పర్పస్ లోన్కి ఉంది, ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి తీసుకోవడానికి, బట్ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత డోంట్ టైమ్ ద మార్కెట్. టైమింగ్ అనేది చేయకూడదు. ఎందుకు? మనము డోంట్ టైమ్ ద మార్కెట్ బట్ స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్ అంటాం. ఓన్లీ రీజన్ ఇస్ ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది టైం స్పెండ్ చేస్తే. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటా చెప్తాను. మనం ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసామనుకోండి. 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 25 yearsలో ఎంత అవుతుంది ఆర్ 35 yearsలో ఎంత అవుతుంది? ఆ రేషియో చూస్తే అట్ ద రేట్ ఆఫ్ 10%, 25 yearsలో 1.1 crore రఫ్లీ అవుతుంది, 35 yearsలో 2 crore పైన వెళ్ళిపోతుంది. అంటే ఒక 10 years ఎక్కువ స్పెండ్ చేసినందువల్ల ఆ రిటర్న్ జనరేషన్ ఎక్కువ అవుతుంది. సో అందుకని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ దానికి, స్టాక్ మార్కెట్ దానికి. తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి? ఇప్పుడు ఈక్విటీ స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటి డైరెక్ట్ స్టాక్స్. మనకు నాలెడ్జ్ ఉంటే, మనం ఒక కంపెనీని ఐడెంటిఫై చేసే కెపాసిటీలో ఉంటే, దాని కంప్లీట్ అనాలిసిస్ తెలుసుంటే మనం అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్ అనే రూట్ ఉంది. మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుంది, సపరేట్గా ఒక ఫండ్ మేనేజరే ఉంటాడు. ఆ ఫండ్ మేనేజరే డిఫరెంట్ స్టాక్స్లో, సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకు రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇవి కాకుండా ఈ మధ్య ఇంటర్నేషనల్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. మనం ఎందుకంటే రెగ్యులర్గా చూసే ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, నెట్ఫ్లిక్స్, ఇదివరకు మనకు ఆప్షన్ లేదు వీటిలో ఇన్వెస్ట్ చేసేది. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా వచ్చింది. సో దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫారిన్ స్టాక్స్ విషయానికి వస్తే ఒక నార్మల్ పాయింట్. ఇప్పుడు మనము ఈ స్టాక్స్ లేకుండా అసలు మనము ఉండలేం. ఇప్పుడు మనం ఈ వీడియో చేసేది యూట్యూబ్లో, ఇది ఇండియన్ కంపెనీ కాదు. ఫేస్బుక్ ఉంది, ఇండియన్ కంపెనీ కాదు. సో మనం ఈరోజు డిపెండెన్సీ ఎక్కువైంది ఈ కంపెనీస్ మీద. అందుకని ఒక 5 to 10% ఫారిన్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఓవరాల్ మళ్ళీ నేను అన్న లాజిక్, 100 rupees వస్తే 100 ఒకే దగ్గర పెట్టడం కాదు. కొన్ని డైరెక్ట్ స్టాక్స్లో పెట్టడము, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం, కొన్ని ఫారిన్ స్టాక్స్లో పెట్టడము, ఈ విధంగా డైవర్సిఫై ఉండడం కూడా బెటర్. ఆప్షన్స్ అయితే డైరెక్ట్ స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ గ్లోబల్ స్టాక్స్ ఆల్సో అవైలబుల్. తర్వాత డైవర్సిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే నేను చెప్పా చూడండి, డిఫరెంట్లో ఎందుకు పెట్టాలి అని అంటే, నాకు ఈక్విటీలో రిటర్న్ వస్తుంది, నా అమౌంట్ చాలా పెరుగుతుందని చెప్పి నేను మొత్తం ఒకే దాంట్లో పెట్టడం రాంగ్. ఎందుకంటే మన అసెట్స్ రిటర్న్స్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ ఉంది, గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, ఇట్లా డిఫరెంట్ అసెట్స్ లాస్ట్ ఒక 20 years సినారియో తీసి కంపేర్ చేస్తే ఏ ఒక్క అసెట్ కూడా ప్రతి ఇయర్ టాప్లో లేదు. మనం 20 years హిస్టరీ తీస్తే ఒక ఇయర్ ఈక్విటీ ఎక్కువ రిటర్న్ ఇచ్చింది, ఇంకో ఇయర్ గ్లోబల్ స్టాక్స్ ఇచ్చాయి, ఇంకో ఇయర్ గోల్డ్ ఇచ్చింది, ఇంకో ఇయర్ రియల్ ఎస్టేట్ ఇచ్చింది. సో అందువల్ల ఏమవుతుంది, మనం డైవర్సిఫై చేసామనుకోండి, ఇన్ని అసెట్స్లో డైవర్సిఫై చేస్తే ఒకవేళ ఎప్పుడైనా డౌన్ అయినా మన 100% ఇన్వెస్ట్మెంట్స్కి ఎఫెక్ట్ కాదు. సో యావరేజ్ అవుతుంది రిటర్న్. అండ్ ఒకే అసెట్ ఎవ్రీ ఇయర్ రిటర్న్ ఇచ్చింది అని అంటే అప్పుడు మనం పెట్టొచ్చు. బట్ ఆ హిస్టరీ లేదు. ఒక సింగిల్ అసెట్ కంటిన్యూస్గా రిటర్న్ ఇచ్చిన కేసెస్ అసలు లేదు, మన టోటల్ హిస్టరీలో లేదు. అందుకే డైవర్సిఫికేషన్. తర్వాత రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. అంటే వాస్తవంగా ఎంత రిటర్న్ వస్తుంది అనే దాన్ని బట్టి మన ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. ఎవరో ఒకరు ఇది 100 times అవుతుంది, ఇది 200 times అవుతుంది అని మొత్తం అందులో పెట్టడం రాంగ్. ఆ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అంటే మన గోల్ సెట్ చేసుకున్నప్పుడు మనకి ఎంత రిక్వైర్మెంట్తో ఆ అమౌంట్ కావాలి అండ్ ఆ ప్రోడక్ట్ ఎంత ఇస్తుంది అదే రేంజ్లో ఉండాలి. అంటే అనవసరంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మనం హ్యూమన్ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతే లాస్ అయిపోతాం. అంటే ఈ విధంగా ఏంటి అని అంటే ఈ కొన్ని బేసిక్స్, ఈ జాగ్రత్తలు తీసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు మనము మన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు ఏమనుకున్నాము, స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. స్టాక్స్ మీకు కంపల్సరీ దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం, అభిమన్యుని కేసు అయిపోతుంది.
సో ఎగ్జిట్ తీసుకుంటాం, స్టాక్ కొంటాం, కానీ ఎంట్రీ తీసుకుంటాము కానీ ఎప్పుడు ఎగ్జిట్ కావాలో అర్థం కాదు. మోర్ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే స్టాక్స్కి వెళ్ళండి. అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు, మనకు చూసుకునే ఒక ఫండ్ మేనేజర్ ఉన్నాడు, యాజ్ వెల్ యాజ్ డైవర్సిఫై అయిపోతున్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్ విల్ బి ది సేఫ్ ఆప్షన్. సో ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఈ సూత్రాలే పాటించాలంటారా? ఇక్కడ రిస్క్ ప్రొఫైల్ వచ్చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్కి రిస్క్ ప్రొఫైల్ అనేది ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు. బట్ ఏ ఇన్వెస్ట్మెంట్కైనా ఎనీ ఇన్వెస్ట్మెంట్ వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన ఫోకస్, అంటే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆ పర్పస్, అంటే నేను నా రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నానా లేకపోతే పిల్లలు ఎడ్యుకేషన్ చేస్తున్నామా, అది కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసినప్పుడు మనకు అది ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. 5 ఇయర్స్లో ఉందా, 10 ఇయర్స్లో ఉందా, 15 ఇయర్స్లో ఉందా, అప్పుడు నేను ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏ ఇన్వెస్ట్మెంట్కైనా ఆ ఫోకస్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా అలాగే ఆ ఫోకస్తోనే ఆ పర్పస్తోనే కంటిన్యూ కావడం ఇంపార్టెంట్. ఏ ఇన్వెస్ట్మెంట్కైనా ఇది మ్యాండేటరీ అండ్ ఏ ఇన్వెస్ట్మెంట్కైనా అసెట్ అలొకేషన్ కూడా మ్యాండేటరీ. ఎందుకంటే ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్లో 100% పెట్టొద్దు. థ్యాంక్ యూ రాజేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.